వెళ్ళే వాళ్ళు వేరేమనిపిస్తుంది. మరుగు కోణంలో కొంచెం మరుగు సైడ్కి వెళ్తే చాలా మంది ఉంటారని అనుకుంటాను, కానీ దానికి నా మనసు కన్ఫర్మ్ అవట్లే. లేవనే దానికి కన్ఫర్మ్ అవుతుంది. అదేంటంటారా, నా విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ అవ్వట్లేదు, నేను విషయాన్ని కన్ఫర్మ్ అవుతాను. దట్ ఈస్ మై డ్రాప్ బ్యాకింగ్. ఈ టయానికి అంతా విజయవాడలో హాస్పిటల్ ఓపెన్ చేయాలి, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాలి కానీ నాకు ఎవరు ఇచ్చేయాలి. సరే, ఇప్పుడు దేవుని కృప, హౌ గ్రేషియస్ ఇస్ ద గాడ్స్ గ్రేస్. అంటే హౌ గ్రేషియస్ ఇస్ ద గాడ్స్ గ్రేస్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయి. ఇంగ్లీష్ మాస్టర్ నువ్వేనాయా? How grace is the God's grace. మళ్ళీ గ్రేస్ అని 2 సార్లు ఉపయోగించాను నేను. ఒకసారి ఉపయోగించాను. దేవుని కృప ఎంత గొప్ప కృప. ఇంగ్లీష్ చదువుతానని చెప్పేస్తాను. ఓల్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఏదో. సరే, ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక వాక్యం వెళ్ళడం టైం లేదు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క కృప అది త్వరలో మనం నేర్చుకున్నాము. నేను హ్యాడీ వాక్యం చెప్పిందా? డాడీ అన్నా ఏం చెప్పింది? నేను ఉన్నానే అని అంటుందా? అయితే ఏం చెప్తున్నాను? నేను ఉన్నానంట, కృప ఉందంటుందా? ఏముంది? కృప మాట్లాడింది అంట కదా. ఏం మాట్లాడింది? అటు ఇటు చెప్పవయ్యా. వాళ్ళ వైపు ఎందుకు చూస్తావు? నా వైపు చూడు. ఏ విషయాల్లో? ఏ విషయమైనా అప్పుడైనా పడతాను. అన్ని నా వైపు చూడు. వాళ్ళని చెప్తాను, నాకు చెప్పు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికంగా ఉంది. హ్యాపీ ఎంత, తన వయసు ఎంత? నా ప్రసంగాలు ఎంతకాలం నుంచి ఉంది. నా మనవరాలే ఎంతకాలం చెంది నా ప్రసంగాలు. అంత వయసు ఎంత? మీ వయసు ఎంత? మీరు ఎంతకంటే ఈ వాక్యాలు వింటున్నారు. ఆయన మార్చిపోయింది ఎంతకంటే మీరు మార్చిపోయింది ఎంతకాలం అయింది. మీరే సర్వాసం, ఆ పిల్లలే సర్వాసం. వేర్ ఆర్ యూ మై డియర్? Where are you? I am asking. Is not shame in your face? సో AK-47 పేలిస్తే ఒక గుండెచ్చి కనబడింది. అది చూస్తే బంగారమా, రత్నం, వజ్రమా, లేకపోతే ఎనుక ముక్కనా? ఎన్ని ఎనుక ముక్క, ఇక్కడ ముక్క చేసి తీసుకు దాని తల ఉంటాయి. ట్రూదా అంటే ట్రూదా ట్రిగర్ గన్. తుపాకులో నుంచి అది ఉపయోగించినప్పుడు అది ఎవరో వెళ్ళిపోతాయి. ఆయన ముందు ఇట్లా కొడితే చొక్కా దగ్గర కింద పడుతుంది అంతే. God is a God of all times, all circumstances. He is the God of all. The grace is for all. The Spirit is for all. Righteousness is for all. The resurrection is for all. అందరూ ఎంత వాక్యం విన్నావు. ఇవలో కుటుంబంలో దాదాపు మెయిన్ సెంటర్లో ఉంటుంది. వాళ్ళు మంచి ఇల్లు 6 రోజులు కట్టుకున్నారు. అయితే 9 జనాలు ఆ ఇంటి మీదకి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరు ఏ వ్యాపారం చేసి వెళ్ళారు. అది వ్యాపారం చేసుకుంటే ఇంట్లో తను బయట పెట్టాడు కాదు. ఆ తరం అయిపోయింది, ఆ పిల్లల తరం వచ్చింది. వాళ్ళు ఏ వ్యాపారం చేసేవాడు కాదు, ఏ బయటికి వెళ్ళాడు కాదు. మళ్ళీ 3 తరం వచ్చింది, ఏ వ్యాపారం చేసేవాడు ఏం కాదు. కొంచెం రోడ్డు కొట్టుకున్నా 4 కోట్లకి 1000 డబ్బులు వచ్చింది. అది కొట్టు కట్టడం. నో మనీ ఎర్నింగ్, డబ్బు సంపాదించే తత్వం వారికి లేదు.
వారికన్నా ధనవంతులు లేరా అంటే ఉన్నారు. మరి ఎందుకు వ్యాపారం చేస్తారు? వీళ్ళదే చేయట్లేదు. ఉన్నదాన్ని తింటా కూర్చున్నారు తప్ప ఐడియల్గా ఎందుకు కూర్చోవాలి? ఏదో కష్టపడి పని చేసుకోవాలి, చేద్దాం, ఉన్నదానికి మల్టిప్లై చేసుకుందాం అన్న మైండ్ థాట్ వారికి రానండి. కుటుంబాలు ఒకటే కనబడింది నాకు. ఇప్పుడున్న వీడియో సార్ పల్లెద్దామని అనుకుంటాను నేను. ఒక మీద ఇల్లు ఉంది, ఇల్లు దగ్గర బారు 18 అంగుళాల కైవాళ్ళ టేపులు ముందు ఇంట్లో వరంలాగా పెట్టే రోజులు కనబడతా ఉంటుంది. నేను దాదాపు 50-70 ఏళ్ళు చూస్తున్నాను. ఆ బుద్ధ వరంలో అక్కడే ఉంటుంది. ఎవరి దగ్గర కూర్చుంటే కూడా దాని మీద గొడవడి అది ఇద్దరు ఎవరు కూర్చోవాలి, దాన్ని ఉపయోగించాల. 1, 2, 3 తరాలు అయిపోయాయి. ముద్ద అలాగే ఉంది. ఆ బ్రెయిన్ ఏం పని చేస్తుందో నాకు అర్థం కాదు. కృప అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నావు, విన్నావు, అనిపిస్తున్నావు. ఆ కృపతో నువ్వేం చేసినావు? బుద్ధిగా ఉంచేవా? బుద్ధి అయిపోయినా ఏదో పాఠం లేదండి. అయితే పాఠం చేసి మూడైపోయావా? క్రైస్తవ సంఘమా, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా, పుష్పించలేక ఫలించలేక పుష్పించలేక ఫలించలేక మిగిలా నీవు, ఓడై మిగిలావ నీవు. చూడండి, గమనించండి. నీ శరీరమును భౌతిక పరుదుల్లో ద హైయెస్ట్ వాల్యుబుల్ థింగ్ ఈజ్ ద లైఫ్. ఆత్మను పక్కబెట్టగా నిర్వహించగా భౌతికంగా కనబడుతున్నటువంటి వనరులుగా ఉన్న నీరు ప్రాముఖ్యమైనది ప్రాణం. ఇది ప్రాణం. బైబిల్ ఎలా నిక్కి పెట్టిందంటే ప్రాణం రక్షించుకునే కోరువాడు ఆత్మను పోగొట్టుకుంటాడు. సింపుల్ మెథడ్ కానీ నిజాగ్రత్తగా వేగంగా కనమాటండి. దాంట్లో కొంచెం మారిపోతాం. నీవు అనగా నీవు కాదు, నీవు అనగా నీ ప్రాణం. తను ఉపేక్షించుకోవడం అంటే నీ ప్రాణమును నీవే జీరతనంలో పెట్టు. అతని జీవితకాలం ఖైదు చేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అక్కడే జీవితకాలం ఖైదులో జైల్లో ఉంటాడు. ఇక్కడ భార్య ఉంది, ఇక్కడ ఉన్నారు, అందం ఉన్నారు, అక్కడ వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, తగ్గకపోతే గౌరవం వస్తుంది, ఎన్నెన్నో అంటే వాళ్ళకి. కానీ వన్స్ ఈ వాజ్ అరెస్టెడ్ అండి, సెంటెన్స్ టు ద జైల్, ఇక అక్కడే ఉంటాడండి. ఈ వాజ్ అరెస్టెడ్. అది ప్రభుత్వం బంధించింది, శిక్షలో పెట్టింది. మనకు ఉన్నాయన్నీ ఉన్నవి, కానీ కాంట్రాక్ట్స్ చెప్పు, కాంట్రాక్ట్స్ లేవు. ఆయన చూడటానికి రావట్లేదు, పిల్ల పెళ్ళికి కూడా రావట్లేదు, తాగానే పొందంటే రావట్లేదు, అది నన్ను పట్టించుకోవట్లేదు, నాకు రూపాయి ఇవ్వట్లేదు, నాకు సంపాదించట్లేదు, ఇల్లు పడిపోయింది, ఇల్లు కూలిపోయింది, మరి పట్టుకుందామండి మాట్లాడట్లేదు. నిద్రం అవుతుందా? విచారిస్తుందా? మాట్లాడేంటయ్యా, విచారిస్తుంది. నువ్వు రక్షణ పొందినావు అంటే టోటల్ ఎవరు అరెస్టెడ్ విత్ గాడ్. నేను అరెస్ట్ చేశాడు దేవుడు. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అసలు దగ్గర ప్రభుత్వానికి తీసుకొని మానబడేశారేంటి? ఏమవుతారు వీళ్ళందరూ? బుద్ధి లేదా గవర్నమెంట్కి? ఆ ఇంటికాడ నుంచి అతను వేరే శిక్ష ఇవ్వచ్చు కదా. డబ్బులు వేసి డబ్బులు అంత ఇంత కట్టుకోవాలని అనవచ్చు కదా. ఆ విధానం కరెక్టా? గవర్నమెంట్కి రైటా తప్ప? రైటే, రైటే.
విశ్వాసగా నువ్వు రక్షణ పొందిన తర్వాత యు ఆర్ అరెస్టెడ్ బై ది గాడ్. అయినా భార్య అండి, పిల్లండి, ఇల్లండి, వాకులండి, నాకండి, జైల్లో నాకు వస్తువులు లేవండి, ఇంటికేదో వస్తువులు నాకు ఉంటే చూసి వాళ్ళు ఉన్నారండి, గుండె చచ్చిపోతానండి. నో, మాను పొందినావు అంటే యువర్ హౌస్ అరెస్టెడ్. హౌస్ అరెస్ట్ వేరు, హౌస్ అరెస్ట్ వేరు, దేశ బహిష్కరణ వేరు, పట్టణ అంటే పట్టణంలో నుంచి బయటికి వెళ్ళలేదు. ఈ పట్టణంలో అడుగు ఇది పట్టణ వాసివే, నీ అరాచక పనులు చేస్తున్నావు. ప్రభుత్వం నువ్వు అరెస్ట్ చేసింది, ఏం అరెస్ట్ చేసింది? ఈ పట్టణంలో నీకు అడుగు పెట్టకూడదు, ఈ విదేశాల్లో అడుగు పెట్టకూడదు. ఆ మాట పెడుతున్నారా? మరి మీరితే మనం అరెస్ట్ చేస్తాం. దేవుని మాట మనం మీరితే ఆయన మన దేహాన్ని అరెస్ట్ చేయడు, మన జైల్లో పెట్టడు. యువర్ సోల్ విల్ బి అరెస్టెడ్ ఫర్ ఎవర్ లాస్టింగ్. ఇప్పుడు క్రైస్తవ శ్రమలు అవుతాయని చెప్పి అన్నీ వింటున్నా. చెప్పారు ఎవరు చెప్పి ఈ కథ ఈ దేవుడు కాదన్నాను అంటున్నాను. నేను అలాంటి ప్రశ్నించే పరిస్థితులన్నీ చిక్కుపడితే నేను ఆ ప్రశ్న అలా అనామన్నా చేయొద్దని కనబడి తద్దా చెప్పండి తింపేస్తాను, ఈ దేవుడే చేస్తాను, నా ప్రాణం రక్షించుకోవాలి అని రకం కాదన్న చేయొద్దండి. ఈ అమ్మాయి చెప్పింది, నేను నమ్ముతా. She is a daring woman. She never cares anything. నేను నాదే తప్ప అర్థం కాదు, గమనించండి. అయినా మీరు పొలం వెళ్ళకుంటే మరీలా ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, దీని ఆనందం కూర్చోవచ్చు కదా. గజ్జగా దూరం వెళ్ళి కూర్చోకపోతే మాత్రమే ఉన్న అక్కడ కూర్చోండి. మరీలా ఉన్నారనుకోండి, ఇక్కడ ఆనందం కూర్చోండి క్షణంలో. టచ్ ఉండాలి. ఈ స్టేజ్ నీకు టచ్ అయితే నిన్ను వెనకాల టచ్ అయితే అప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. అవి సీరియల్ బంధువులన్నీ. ఓకే, దయచేసి వినండి. మీరు చాలా మరోసారి చేయొద్దు. నేను ఇచ్చినట్టు దాన్ని చేయొచ్చు. మరోసారి ఎత్తండి. ఎవరన్నా నాకు ప్రభు నమ్మకం ఇబ్బంది పెట్టేలాగా ఉంటే ఎంత దేవుడు కాదు అనరా. బయట చింపేయరు వాళ్ళకి పక్కన అని ఎలాంటి పనులు చేయమన్నప్పుడు చేస్తావా, చేయవా? చేయకపోతే చంపేస్తా. ఇప్పుడు చంపేస్తా. ఎంతమంది రెడీగా ఉన్నారు చేయటం? రెడీగా ఉన్నా చేయకపోతే ఉన్నవాళ్ళు నేను చెప్తాను. నేను చేయలేదు. నువ్వు నెల రోజులు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటుందా? ఉద్యోగం రిజైన్ చేయమని చెప్తాను, చేస్తావా? ఈ బ్యాంక్ వాళ్ళంతా డైవర్ట్ చేయమని చేస్తావా? నీవు ఖైరులో అన్నిటినీ ఇక్కడ పక్కన పెట్టి అంటాను, పెడతావా? మెటీరియల్గా పక్కన పెట్టలేనటువంటి వ్యక్తి ఇవన్నీ పెడతావా? ఎంత మాయపడుతున్నావు నీవు. ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్. నీకు పాసిబుల్ ఇప్పుడు అవుతుంది.
ఇప్పుడు నువ్వు చేయవలసిందని బైబిల్లో దేవుని చిత్తాలు చేస్తున్నావా? బైబిల్ విన్న వాక్యాన్ని బట్టి, చదువుతున్న వాక్యాన్ని బట్టి ఏమేమి నేను చేయమంటుందో, ఏమేమి నీలో దేవుడు చూడాలనుకున్నారో, దేవుని కూడా ఎలా బ్రతకాలో, ఎలా నీతిగా ఉండాలో, యథార్థంగా ఉండాలో, ఎలా పరిశుద్ధంగా ఉండాలో, ఏది త్యాగం చేయాలో, ఎంత సమర్పణ చేయాలో, అవన్నీ బైబిల్ చెప్పిన వాక్యాలన్నీ వింటుంది. అవన్నీ చేస్తున్నావా? అవన్నీ చేస్తున్నట్టు అనుకుని నీకు ఉంటే తప్పనిసరిగా చేయించిన కరెక్ట్ అవుతుంది. ఎవరు చెప్పి ఏడేళ్ళంతా కావాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పలేదు అలా ఏడేళ్ళంతా అంటే ఎవరు చెప్పి నేను చెప్తాను మేస్టర్ అన్నాడు. వాడు చెప్పరా అన్నాడు. చెప్తాను ఎక్కడ బుక్ ఉన్నాడు చెప్తానన్నాడు. ఎవరు చెప్పలేదు కానీ ఏమన్నాడు చెప్తాను చెప్పడం. అదే అని చెప్పడం అంటే రిహార్సల్. నాటకం డ్రామా అయ్యాలంటే దాని ముందు చాలా రిహార్సల్స్ వేస్తారు. రిహార్సల్స్లో సక్సెస్ అయ్యాడంటే డ్రామాలు అదలు కొడతాడు అనమాట. రిహార్సల్లో సక్సెస్ అయినట్టు చేయాలండి. అవన్నీ చేస్తారా చేయిస్తారు అందాక అది వద్దులే. ఇప్పుడు రిహార్సల్లో రిహార్సల్లోనే బాగా చేస్తున్నారు చేయొద్దండి. ఎప్పటికే మైక్ అయినా కదా నిలబడుతుందా? ఎవరు అనుకున్నాను? తాను దూర కంత లేదు మెడకు దూరా. నేను కదా 4 రోజుల లోపల ఆలోచించాను. అయ్యో ఒక్కొక్క జిల్లాకి ఊరు బయట ఊరు లేని చోట, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క చోట 1 ఎకరం 2 ఎకరం స్థలం అనుకుని ఊరితో సంబంధం లేకుండా నెలకొక్కసారి అక్కడ కూటమి పెడితే ఆ ప్రాంత జిల్లాలందరూ అక్కడ వస్తే ఆ విధంగా ప్రతి జిల్లాని కూడా ఆ విధంగా మనం కవర్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. చాలామంది స్వస్థ చేయాలని పెట్టిన ఊరు ఉన్నది ఏమున్నది అక్కడ. చూసారు మీరు? చూసారా? మరి అది బైబిల్ మిషన్ ఎక్కడ ఊరు లేని చోట ఊరు ఎక్కడో పెద్ద షెడ్ చేసేస్తున్నారు. వారంగా ఉంటుంది అక్కడ ప్రార్థన అనుకోవడం. కిటకిటలాడిపోతాను మనుషులు. ఏ జిల్లాకి జిల్లా మొత్తానికి పెద్ద పెద్ద చాలా జిల్లా 2-3 ఉంటాయి అనుకుంటాను. ఉంటాను నేను చూడండి. ఏదో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మీటింగ్ పెడతామంటే ఒక హాల్ తీసుకుంటానికి కుదరదు, కలిసి పెడతానికి కుదరదు. టైం అయితే 2 గంటలు ఖాళీ చేయండి అంటారు. అదే హైదరాబాద్ చివరేదన్నా 50 కిలోమీటర్ల దూరం రావాలన్నా ఏంటి రాకపోతే కొనుక్కోకూడదా? నెలకోసం నేను వచ్చి బాగోదా? మాట్లాడండి. మరి ఆ పని చేసామా? ఊరు పెట్టి 50 కిలోమీటర్ల తర్వాత వెళ్తాం. స్థలాలు లేవా మనకి? అన్నీ ఏం ఇది రాళ్ళు ఇది పెద్ద వ్యవసాయ భూమి. ఎంత ఎత్తు పరపెట్టాము, ఇది ఎంత నేను చేసాం. ఇప్పుడు ఎంత విశాలంగా ఉంది. ఎన్ని జిల్లాల్లో మన విశ్వాసం ఉన్నారు, ఎన్ని పట్టణాల్లో మన విశ్వాసం ఉన్నారు. వై కాంట్ వీ? అది నేను చెప్పేది డాక్టర్ చెప్పిన సలహా 100% వింటున్నావా, 25% వింటున్నావా? డాక్టర్ మనసు పొందాడా? వైద్యుడు చెప్పిన సలహాని ప్రతి విశ్వాసి 100% పాటిస్తున్నావే. ఆ వైద్యుడు ఖరీదు చేయలేదా యేసుప్రభు నీకు? నీ ప్రాణాన్ని సంరక్షించుకుంటే వైద్యుడి మాట వీరు పోకుండా 100% పాటిస్తున్నావు. తినడం మానేస్తున్నావు. కంప్యూటర్స్లో తినే తీపి మానేస్తూ ఉన్నారు. కంటిన్యూగా ట్యాబ్లెట్ వేసుకుంటున్న వారు ఉన్నారు. వాకింగ్ చేసే డాక్టర్ మాట వినేవారు 90% చాలా మంది ఉన్నారు. ఇష్టమైన వస్తువులు పక్కన పెడుతున్నారు తినకుండా. ఇది డాక్టర్ చెప్పారు, డాక్టర్ మాట పక్కన పెట్టి ఏమైపోతాను, చచ్చిపోతాను. ఓ డాక్టర్ గారికి ఇచ్చినటువంటి విలువ విశ్వాసమైన నీవు దేవుని మాటకి ఇస్తున్నావా అని అడుగుతున్నావు. నువ్వు దేవుని నమ్మింది ఎక్కడా? నీ ఆత్మను ప్రేమించింది ఎక్కడా? నీ ఆత్మ రక్షించుకున్నది ఎక్కడా?
ఎక్కడ మరి ఏంటి? దిస్ ఆల్ ఓన్లీ షో. ఇది షో సినిమా అంటే అదే టికెట్ ఉంటుంది దానికి. అది చెప్పలేండి. షో గేమ్ ఏంటి అంటే అర్థమేంటి? అది దానికి డబ్బు టికెట్ కొనే పని ఫ్రీ అన్నమాట. భక్తి అనేది ఇది ఫ్రీ గేమా, షో గేమా? ఇది కొన్ని మాట్లాడితే సరిపోతా. ఒక ఆఫీస్ వాళ్ళు డ్రామా వేయాలనుకున్నారు. డ్రామా సక్సెస్ అవ్వాలి, ఆఫీస్ వాళ్ళే దానిలో ఆ డ్రామాలో యాక్టర్స్ ఉండాలి. ప్రపంచంలో ప్రఖ్యాతి కాల్సిన డ్రామాగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుని హైలీ ఎడ్యుకేటెడ్ ఆయా 5 సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి పాటిస్తే బాగుంటుంది. మన ఆఫీస్ వాళ్ళు వేసేటువంటి డ్రామా రాష్ట్రం మొత్తం మీద పేరు కాల్చాలి ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో వచ్చి మీ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టండి అని ఎలా ఉండాలి. అలాంటి డ్రామా వేసి మనం సక్సెస్ అవుదామా అనేది అందరూ చేయాలి. ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు ఏ పత్రికలకు వస్తారో కొన్ని ట్రైల్స్ వేసిన తర్వాత ఎవరు ఏ పత్రికలకు వస్తారో వాళ్ళకే నా పాత్ర ఇస్తాం. అందరూ ఇవ్వము. అది ఏ పాత్రని ఇచ్చినా దాన్ని సిద్ధంగా అన్నప్పుడు అందరూ చేస్తారు. అందరూ చెప్పమ్మా. రీజనల్ మేనేజర్ కూడా ఉన్నాడు. ఆయనకి ఆ రీజనల్ మేనేజర్కి జవాన్ పాత్ర ఇచ్చారు. జవాన్కి రీజనల్ పాత్ర ఇచ్చారు. ఎవరికే పాత్ర ఇచ్చింది కాదు, ఎవరి పాత్ర వాళ్ళు 100% సక్సెస్ చేస్తే వాళ్ళు వరల్డ్ వైడ్ నేమ్ వస్తుంది. తీసుకుంటారా? చెప్పండి. తీసుకుంటారు. ఆ పాత్ర పోషించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏ యొక్క రీజన్ ఆఫీసర్ జమాగా సక్సెస్ అయ్యాడంటే అసలు అందరి పాత్ర కన్నా అతని పాత్ర చాలా ఘనంగా దాన్ని పోషించాడు. సార్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది పాత్ర. కాబట్టి మీరు ఆఫీస్ కూడా నుంచి జమాన్గా అన్నారంట. మీ జమాన పాత్ర మంచిగా దాన్ని పాత్ర పోషించారు కాబట్టి దానిలోనే ఉండండి అన్నారు. ఉంటారా? పోషించారు కదా, ఎవరికి సాధ్యంగా పాత్రను పోషించారు కదా. వరల్డ్ వైడ్ మీరు బహుమానాలు ఇచ్చే తెచ్చుకున్నారు కదా, దాని ముందు దానిలో ఇంకా ఈసారి ఇంకా ఇంకా నిపుణత వస్తుంది కదా మీకు. వెళ్తాడా? ఏదో పూట డ్రామా కోసం ఆ యాక్సిడెంట్ సిద్ధపడేది తప్ప ఆ పాత్ర కోసం తన పాత్ర విడిచిపెడతాం తనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. మమ్మల్ని విశ్వాసం ఇచ్చిన వాళ్ళారా ఆయన గారిని ఒకసారి మీరు యోచించి ఆలోచించండి. మీ ప్రేమ నిశ్చయించున్నాడే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నక్సలీలో ఉన్న మన రాష్ట్రంలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారా? హైలీ క్యాండిడేట్ ఉన్నారా? ప్రొఫెసర్ డాక్టర్స్ ఉన్నారా? భార్యలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? మనవలు ఉన్నారా? మరణాలు ఉన్నాయా? ఇల్లు ఉందా? వాకిలు ఉందా? సుఖం ఉందా? ఎంజాయ్ పట్టి అన్నీ ఉన్నాయి. ఒకరు నర్సరీ నాయకుల దగ్గరికి వచ్చి ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్లో నేను చేయాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెలకు ఒకసారి రమ్మంటారా అని అడిగాడు. అది అన్నది నెలకు ఒకసారి వారం ఒకసారి అనడం కాదయ్యా, లీవ్ అంటుకోవాలి. చెప్పండి. ఇచ్చి ఫోన్ చేసినప్పుడు
నో ఇన్కమింగ్, No going. నో అవుట్గోయింగ్. ఫర్గెట్ ఎవ్రీబడి. నిన్ను నువ్వు మర్చిపో. అప్పుడు ఎంతమంది మర్చిపోతాడు? అందరూ అందరూ మర్చిపోతాడు. మర్చిపోతారు. తను మర్చిపోలేకపోతే ఎవరిని ఎవరిని మర్చిపోయారు? మర్చిపోలేడు. ప్రభు చెప్పేటువంటి వాక్యము ఆత్మహుద్ధరంలో నెరవేరుతుంది, లేదా నక్సలిజంలో నెరవేరుతుంది, ఇంకా టెర్రరిస్ట్లో నెరవేరుతుంది, ఆత్మహుద్ధరంలో నెరవేరుతుంది. వాళ్ళ ఆడమ్మాయి ఎమిలియన్ రాజులని చంపేసిందా? ఆత్మహత్య ఆత్మాహుతి. అంటే ఇది మంచి సంపాది దానితో పాటు చనిపోతాడు. చచ్చిపోవాలి. ఆ ధర్మంలో ఎప్పుడప్పుడు స్టాప్ ఎక్కడ దళాలకి నడుస్తూనే ఉన్నాయి. ఎంతమంది నష్టం చనిపోతానే మూమెంట్ అయిపోయిందా? పోయిందా? నేను ఇప్పటికీ చాలాసార్లు ఎవరు లేనప్పుడు ముఖం నన్ను చూసుకున్నాను. నేను ఊరితే నా మొహం పడతా, కూర్చోడు ఎవరి మీద వేయాలని మొహం మీద వేయాలని చూస్తాను. నేను ఊరితే నా మొహం ఎంత పడుతుంది. అందుకే నేను బస్సులో ఆర్టీసీ బస్సులో కూర్చున్నప్పుడు ఆ సీట్ పక్కన కూర్చొని దాన్ని నేను అసహించుకుని అనుకుంటే నా మీద నేనే ఉమ్మేయాలనుకుంటే బస్సు వెళ్తుండగా ఉమ్ము వస్తాం. ఉమ్మైతే మరి రాకి చెల్లదు కదా, నా మీద పడదా? కొన్నిసార్లు పడుతుంది. పడుతుంది. ఆ విధంగా నేను మూసుకున్న నా ముఖం పడేలాగా చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. నన్ను ఎవరేమన్నా నాకు బాధ రాదు. నా మీద చాలా మంది పోస్ట్ పెడతారు, ఇప్పుడు చూడలేకపోతాను. ఒక 15 ఏళ్ళ క్రితం విత్తనం ఉత్తరం రాశాను. చాలా పేజీలు ఉత్తరం, చాలా హార్డ్గా రాసేది అంత ఉత్తరం. నా బైబిల్లోనే పెట్టుకున్నాను సంవత్సరం 2 సంవత్సరాలు. తనది ఏమైందో నాకు తెలియదు, కానీ నేను దాన్ని చదవలా. అంటే చదవలా. మనం ఇంకా రాశారని అన్నాను, ఏమైనా నేర్చుకున్నాను. ఖాళీ చదువుకునే జనాలనే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది నాకు. ఒక్కరోజు వచ్చాడు, అన్నా ఆ అమ్మాయి లెటర్ ఇచ్చింది మీకు ఇమ్మన్నాను అంటారు. అమ్మాయి లెటర్ ఇచ్చింది నాకు తీసుకొచ్చాడు. ఎవరు ఇచ్చారా? మన అమ్మాయి ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందిరా? నాకు ఇచ్చింది. చదువుకోరా? నీకేమన్నా అంటే అలాగా మంచిదిరా. అది చదివే టైం లేదు కానీ నీవే చదువుకోనా అంటే నీవే చదువుకో, నీవే ఉంచుకో అనే మంది ఎప్పుడు ఉత్తరం చదవలేదు. ఆయన ఎవరు బయటే విజయవాడ చదివినప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొన్నాను అప్పుడు అన్నప్పుడు మా ముగ్గురు ఒక అమ్మాయి పడుతుంది. ఏ రోజు చూసినా మా వెనకాలే పడుతుంది. చూశాను. మా ముగ్గురు ఒక అమ్మాయి కూడా ఉన్నారు. నేనున్నాను, అదే ఈ అమ్మాయి మన వెనకాల పడుతుంది. అవునన్న మా వెనకాల పడుతుంది. నీకోసారి పడుతుంది వెనకాలన్నా. అన్నీ పెట్టి నాకు వస్తుంది. నేనేం చేశాను, నీకోసం పడుతుందని చెప్పేసి చెప్తే పాప అమ్మాయిలు అవును అది ఆ లక్షణాలు లేవు కాబట్టి ఆ ప్రయత్నం అది ఏమీ చేయలేదు. చూడండి, ఆ విన్నాలని నాకు అది అలవాటు. ఎన్ని స్టూడెంట్ కూడా వినాలని చెప్పండి. అది ఆఫర్స్ కింద చోటు ఇవ్వలే. ఒక అమ్మాయి 5 వచ్చేసి నోటీస్ ఇప్పుడు పాపం చూడాలని నాకు తెలియాలన్నా అంటే ఏంటో మన ఇంట్లో కాదు, కానీ ఆయన గైడ్ చెప్తాను ఏమని నోటిఫికేషన్ కావాలంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉందో చూడాలనుకుంటాను. ఒకసారి కావాలి. అది నాకు సాధ్యం చాలా చదువుకున్నా 20 అయిపోయాం. 5 ఎప్పుడు కొంటాం 72 66 సంవత్సరం సంగతి. తర్వాత 37 40 అయిపోయిన ఒక 10 మంది ఫోన్ వచ్చింది. ఎవరు తెలియదుగా చెప్పాను. అలా ఎవరు? నేనంటే ఎవరన్నా? అరే నేనేనయ్యా, 5కి నేనే. తెలియదు ఆ అమ్మాయి ఏమై 30 ఏళ్ళ క్రితం ఏంటమ్మా చదవదు కదా. అయితే క్రిస్టియన్
నేను అవసరం వచ్చిందో ప్రాబ్లం ఏంటమ్మన్నా నేను అర్జెంటుగా మైండ్లో ఉన్నాను, నేను అర్జెంటుగా పెళ్ళి ఉన్నాను, నాకు ఖాళీ అయితే తర్వాత ఫోన్ చేసి అలా ఉన్నాను. సేవలు ఫోన్ చేసి ఖాళీ లేదు చెప్తాను, ఖాళీ ఉంటే చేస్తారా చెప్పు. నేను నాకు అర్థమైపోయింది ఆ నెంబర్ ఇప్పుడు కాగితంలో రాసుకున్నాను. కాగితం నెల ముందు రాస్తాను. ప్రింట్ చేసిన తర్వాత అది ఈ అమ్మాయి ఎలా ఫోన్ చేసిందని తీసుకెళ్ళి సైకిల్లో పాడేయాలని డబ్బులు తీసుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే మనకి సంవత్సరాలు దాటిపోయినా సరే, వయసు ముసలితానికి వచ్చినా సరే, ఆమె ఇంకా మనసు అంకురము చచ్చిపోయిందా చావనే. ఎందుకు చెప్తానండి ఈ విషయాలను మీకు? చేతితో నీకు కావాలి. ఆ చేతితో ఏదన్నా నువ్వు నడుస్తున్నావా అని అడుగుతున్నావు. అందుకని చెప్తాను ఎగ్జాంపుల్స్. ఒక దారి వెళ్తున్నా, ఆ దారిలో శోభంగా నాకు అర్థమైంది. వీళ్ళు ఉన్నప్పుడు ఇది వెళ్ళకూడదు, శాలలో కొడుకు వెళ్ళకూడదు అనుకున్నాను. రూట్ మార్చట్లా అనుకుంటున్నాను, రూట్ మార్చట్లా. ఇదేంటి ఇష్టం ఉందా లోపల? నేను రూట్ మార్చుకున్నా అనుకున్నాను కానీ దానికి సాధ్యమయ్యేలాగా లేదు అని చెప్పి ప్రార్థన చేసే ప్రభావ ఇక్కడ సంఘం ఉంది, నాన్నగారు సంఘం ఉంది, సంఘాలు చాలా మంది విశ్వాసం ఉన్నారు. నేను దాన్ని వెళ్తున్న సాధ్యం ఎవరైనా చూసి అమ్మా అని చెప్తే బాగుంటుంది ప్రభావ, ఆ సాయం చేసి పెట్టి ప్రభావ, ఈ దేవుడు నా మాన్యుడయ్యా, నా ప్రార్థనయ్యా, ఈ దాన్ని వెళ్తున్నాను మీ అబ్బాయికి చెప్తానని చెప్పేసి ఎవరైనా చూసి మా అమ్మకి చెప్పేలా చేయకూడదు ప్రార్థన చేశానండి. చూడలే చూసింది చెప్పనే చెప్పింది. తోత అనుకున్నా కానీ దెయ్యం అనుకున్నా. నీ తప్పుడేమో బయట పెడితే తీయాలా అంటారు. అది రాక్షసులా, ఇది నేను నిందమొప్పారా, నీ పరుగు తీసారా, వాళ్ళందరూ చూస్తావా ఏంటి? అటువంటి రియాక్షన్ ఏంటి నీకు? నాలో లేని రియాక్షన్ నీకెందుకు వచ్చింది? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చెప్పుకోవాలి. విషయం ఏంటంటే రక్షించబడిన వాడు ఎంతమంది ఉన్నారు, ఎంత ప్రయాసంగా ఉంటున్నారు. హౌ మచ్ యువర్ అడ్వాన్స్ ఇన్ ద మినిస్టర్ కదా, ఎంత అడ్వాన్స్ అయ్యా. ఏమైపోయా నేను మొన్న చెందామని చెప్పాను. ఒక వ్యక్తిలో మార్పు పొందారు, మీ తోటి వాడు మార్పు పొందలేదు. మార్పు పొందడం వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమేమి వాళ్ళ జీవితాన్ని ఏ ట్రేడ్ మెయిన్గా పెట్టుకున్నారు, దేని సక్సెస్ అవ్వాలని దేనిలో గోపడుతున్న వాళ్ళు ఆశగా పెట్టుకున్నారు. నువ్వు అలాంటి ఇంకొకటి మార్పు పొందావు, ఎవరికి వచ్చావు. కానీ నీవు రక్షించబడిన తర్వాత నీ యొక్క లైఫ్ డిజైన్స్ ఏంటని చూస్తే అవి రెండు మ్యాచ్ అవుతుంది. దీన్ని మార్పు ఎక్కడ, నీ ఆత్మీయత ఎక్కడ? వాళ్ళకి ఏ డిజైర్స్ ఉన్నాయో నీకదే డిజైర్స్. వాళ్ళు ఏ సక్సెస్ చేస్తారు, నువ్వైతే సక్సెస్ చేస్తున్నావు. వాళ్ళు ఏం సంపాదిస్తారు, నువ్వైతే సంపాదిస్తున్నావు. వాళ్ళకి ఏ డిజైర్ ఉన్నా నీకదే డిజైర్. నేను చేంజ్ ఆఫ్ లైఫ్ ఎక్కడయా? ప్రార్థన చేద్దాం, చేంజ్ ఆఫ్ లైఫ్ మంచి చేంజ్ ఆఫ్ లైఫ్. షో ఇట్ ఇన్ యాక్షన్. ఆశించింది నువ్వు ఆశించకూడదు, వాళ్ళు సంపాదించింది నువ్వు సంపాదించకూడదు, వాళ్ళు తృప్తి పొందేదాన్ని నువ్వు తృప్తి పొందకూడదు. అది చేంజ్. అవునయ్యా, నా బంధువులు కొంతమంది ఉన్నారు, నాకు కొలీగ్స్ చాలా మంది ఉన్నారు. నేను మార్పుల తర్వాత నాకున్న డిజైర్ అన్నింటినీ పోల్చుకుంటే నా కొలీగ్స్ అనే వారికి, నా బంధువులు అనే వారికి నాకు ఎక్కడ ఒకటి కూడా మ్యాచ్ అవ్వదు కదయ్యా అన్నది చేయొద్దండి. మార్పు నేను పాల్గొంటాను, వాక్యం చెప్తున్నాను తప్ప జీవిత విధానంలో నడుచున్న నడకలో వాళ్ళతో నేను ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. నా తలంపులు కానీ, ఆశలు కానీ, ఆలోచనలు కానీ, నా డీడ్స్ కానీ, ఎర్నింగ్స్ కానీ ఏది కూడా వాళ్ళతో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. నా ప్రయత్నం ఇది అర్థమైపోతుంది. నేమ్ సేక్ ప్రభుత్వం నమ్ముకుని అంటారే తప్ప ఎక్కడుందా గొంగడే అదేముంది. ఇప్పుడు డిగ్రీ స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు డిగ్రీ పని చేస్తున్నాం.
జరుగుతుందో మీకు ఎంత తెలుసా? ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఇచ్చేది ఎంత, ఖర్చు పెట్టేది ఎంత? సహవాసంలో 50 పర్ణశాలలు చేయగలుగుతున్నామా? మందిరాలు కట్టగలుగుతున్నామా? స్థలాలు సేకరించగలుగుతున్నారా? విజయవాడ ఉంది. విజయవాడ ఎంతమంది విశ్వాసం ఉన్నారు, ఎంతమంది ధనవంతులైన విశ్వాసం ఉన్నారు, విశాఖ తొలగొండ ఆలోచిస్తున్నారా? కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారా? అదే ఆరోగ్యంగా చాలా విశ్వాసంతో కూర్చొని 6 గంటలు చక్కగా కౌలు చెప్పుకుంటారు. ఆ కౌలు ఈ కబులేనా ఉన్నాయా? ఇంకొరే కబులేనా మాట్లాడలేదే? ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మీకు ఎంత ప్రణాళిక ఉందా? నేను అంతా అనుకుంటాను. 2 నెలల క్రితం చెప్పింది కొన్న తర్వాత ఈ చుట్టూ స్థలాన్ని అమ్ముతారు. ఒక ఊళ్ళో 20 సెంట్లు 10 సెంట్లు 30 సెంట్లు కొనుక్కోండి. అది 10 మంది విశ్వాసం అయితే 10 మంది 10 సెంట్లు కొనుక్కోండి. మీ పేరే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది చిన్న ఫామ్ హౌస్ ఎవరితో పెట్టుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ తిప్పుతారు, ఇక్కడ తిప్పుతారు, ఇక్కడ తిప్పుతారు. ఎంత గురువు జరిగిందో ఈ 4 రోజుల్లో గుండెపడంలో మాదేపాటు ఎర్రజండి రమ్మంటుంది. రెడ్డిలు కాదు, ఒక ఇల్లు పెట్టుకోవాలి. ఇల్లు కట్టమలేదు కదా, ఒక గది పెట్టుకోవాలి. ఒక వరంగా ఒక గది. మీతో పాటు మీ ఇంట్లో రావచ్చు, 10 మంది కూడా రావచ్చు. ఒక కిచెన్ పెట్టుకో, ఏసీ రూమ్ పెట్టుకో, ఇంట్లో ఏ వస్త్రమో ఆ వస్త్రం ఇంట్లో పెట్టుకో. సమాధానం పెట్టడం నేను పెట్టుకోమన్నాను. నీకేంటంటే బాధ ఏంటి? బాధ నీ దగ్గర డాక్టర్ మాట వింటాను, దేవుడి సేవల మాట ఎవరన్నా వింటున్నారు. అయ్యా నీ చెప్పిన మాట వింటున్నాను అని విశ్వాసం ఉంటే చేయాలని తెలియదు. యు ఆర్ నాట్ కోఆపరేటింగ్. డాక్టర్ మా అమ్మని బతికించను అంటే డాక్టర్ అన్నారు మ్యాక్సిమం ట్రైన్ మీ అమ్మ బతికించాలనుకున్నామమ్మా. జస్ట్ నిమిషం పెడుతున్నానమ్మా. నేను విషయం ఏంటమ్మా, మీ అమ్మ బాడీ సహకరించలేదమ్మా ముందు అన్నారు డాక్టర్ గారు. అన్నారు మీ చేసే ముందుకి మీ అమ్మ దాన్ని ఏం చేయలేదు. నేను వాక్యం అంటానా అనేవో, బట్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ద గాస్పెల్. నిరోధించే స్వభావం ఇలా కాదు, నిలిచి ఉంది. దాని హీరింగ్ బట్టి యాక్సెప్టింగ్, బట్ బికాజ్ యు ఆర్ ఏ నేచర్ ఉంది, యాక్సెప్టింగ్ నేచర్. నిరోధించే శక్తి ఉందని నీవు భక్తిని వింటున్నావు, భక్తి చేస్తున్నావు, పదం ముందుకు అనుకున్నావు. కానీ ఆ పదంలో అనుకున్న పదం వెళ్లకుండా ఆ వెళ్ళడానికి తగిన అవకాశాలు కల్పించుకోకుండా అన్ని ఎండరెన్స్ తయారు చేసుకున్నావు. ఏంటి చెప్పు? ఎండరెన్స్ యశగంగా 5 నిమిషాలు ఆ దాక్షత్వం దేవుడు కంచి వేసాడు. ఇంకోటి కంచె పోవడం కంచేస్తారు, డబ్బులు గోడ కట్టుకొని కంచేస్తారు. డబ్బులు ఉన్నాయి, కంచి పక్కన గోడ కదా, కంచి తీసి గోడ కడతారా? పడవ కట్టాము, తాత్కాలిక కట్టాము, అదే పర్మనెంట్. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? రేసుగా 5 ఏళ్ళు ఏముంది? 6 వేషాలు పంపించింది కాబట్టి నేను దీన్ని నాణ్యం చేయదలుచుకున్నాను. దాని చుట్టూ ఉన్న కంచెని పడగొడతాను, గోడ కూడా పడగొడతాను. ఎందుకంటే ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. కంచె గోడ ఎవరు నిర్ణయిస్తున్నారు అక్కడ? దేవుడే. చెప్తున్నాను, విశ్వాసే రక్షించబడి ఎంతకాలమైనది. దేవుడి నుంచి ప్రొటెక్టెడ్ వాళ్ళ రెండు కట్టాడు. వాడు ఆయన కట్టింది, వాడు నువ్వు కట్టుకోవాల్సింది. నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా, దేవుడు కూడా ప్రొటెక్ట్ చేస్తాడు. యెహోవా కాపరి ఉండాలి. అలాంటి దేవుడు నీళ్ళు నేను నీరుకి విడిచిపెడతాను అంటే నీ చేతులు
కనుక్కున్నాను. 3 ఏళ్ళ నుంచి పొలాలు చూస్తున్నాను, ఏమీ కనపడలేదు. గవర్నమెంట్ నేను దగ్గర వాళ్ళు ఐ ఎక్స్పెక్టెడ్ బట్ నో ఫుడ్. ఎక్కువ కాలం వాటి పోతే దేవుడు వచ్చి నేను ప్రస్తుత మనసుగా ప్రస్తుత మనసు అంటే మనసు ఉంది కానీ ఏమైపోయింది, వింటది కానీ ఆచరించకపోతే ఆ బుక్లో మనం షేప్ అయ్యమనుకో, 30 సంవత్సరాలు ఏదైనా కోట్ల తిరిగినా ఏదైనా వస్తాం. కానీ ఎందుకని మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అని అప్పగించును. చేయరాని కార్యములు చేయడం భ్రష్ట మనసు అప్పగించాలంట. ఈ సంగతి దేవుడు ఖర్చు పెట్టాలని పెట్టట్లేదా? లోకాన్ని ఖర్చు పెట్టేలాగా నీకు ఇంటి పెట్టేస్తాడు. నీ ధనాన్ని ఆత్మీయ వృద్ధి కొరకు ఉపయోగించట్లేదా? నేను మరుగున డైవర్ట్ చేస్తాడు దేవుడు. పోరాటం ఆదాలు ఈ దారి పని రాదు కోరుతున్నారు. ఎందుకు ఏడ్చారో దొంగదాను సంపాదించాను ఇచ్చిగాను మార్చాను కోరుతున్నాను లోపలను మురికి పోరాటం ట్రైన్ నాకెందుకు అని ఏం చేస్తాడు? నీళ్ళు నీకు విడిచి అవన్నీ బైబిల్లో గ్యాస్ అని పెట్టి రాయిపోయినావు కానీ అది కాదు. నీ విషయం నా విషయం పేరు రాయించి పదాలు అక్కడ నీళ్ళు నీకు కాబట్టి నేను చూస్తున్నాను. విశ్వాసం ఏమన్నా ఈ రకమైన వాక్యం చెప్పుకోవాలి ఆత్మ ఏంటో అనేటువంటి వల్ల ఏమీ చేయలేదు. యాక్టర్ బొమ్మలే కానీ గొప్ప నలుపుల్లో కంప్లీట్ యాక్షన్. ఈ వాక్యం విన్నావా పాటించు, విన్నావా పాటించు, విన్నావా పాటించు. ఏది వాక్యం విన్నావో, ఏ వాక్యం విన్నావో మీరు లేదు వెంటనే టేక్ ద స్టెప్ అండ్ పుట్ ఇట్ డౌన్. చేసేప్పుడు అంటే నోట్ డౌన్ ఇట్ చేసేయి. నేను రాత్రి అప్పుడే డాడీ అరే దొంగతాన్ని మర్చిపోయింది డాడీ 10 గంటల లోపల ఈ కాల్ బ్యాలెన్స్ అండి బ్యాంక్ వేయకపోతే ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు మధ్యలో 12 గంటల రూపాయలు అలా ఫోన్ చేసి ఎక్కడ 12 అయ్యే లోపల బ్యాంకులో ఏమైందా తర్వాత చూసుకున్నామని ఏమైంది తర్వాత చూద్దామని కాలు పెట్టి లాక్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి కాల్ చేసి దొంగలు ఎత్తిపోయాడు. దొంగలు ఎత్తుకోవాలా ఫైనాన్స్ ఎత్తిపోయాడు. ఆడి కాలం నోటి ఇచ్చాడు రా కొన్నప్పుడే తీసుకున్నాడు. ఆడికి ఎందుకు ఇచ్చాడు రా ఫైనాన్స్ ఎందుకు ఇచ్చాడో కారణం కారు ఆడిది. వాడు మనం కానీ కారు చెప్పు జాగ్రత్త. యువర్ ఫైనాన్స్ నీ బతుకు నీది అనుకుంటున్నావు. చాలా దగ్గర ఉంది కానీ యువర్ మార్కెట్ ఏంటి మార్కెట్ నీకు ఎంత అధికారం ఉందో వాడికి అధికారం. ఇంకొక ఇష్టంత వరకు నువ్వు వాడుకో. కట్టలేదో 2-3 నెలల వరకు నీకు చెప్పాలా చెప్పకుండా కేసు పెడతావా? కేసు పెట్టుకుంటాడు కదా పోలీసు వారు. దయచేసి గమనించాలి. ఇలా వచ్చి వెళ్ళిపోతున్నాడు. కాలం పాటు చేసుకోవాలి. నేను నిన్నే చెప్పాను ఈ ఎంప్లాయీస్ అని వాళ్ళు నేను మాట్లాడుతుంటే ఎంప్లాయీస్ అని వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎవరు తోటి వర్గంగా ఏదైనా అభివృద్ధి వేసుకున్న వాళ్ళ స్టెప్స్ వెళ్తున్న వాళ్ళు ఎవరున్నారు అలాంటి వాళ్ళు మీతో మాట్లాడితే అది ప్రాక్టికల్గా ఉంటుంది. చెప్పేదంతా వాక్యం అది దాని పదం జీవితం వాక్యం ఎందుకే అది ప్రాక్టికల్. వీ నీడ్ ద ప్రాక్టికల్ పీపుల్. కాబట్టి చాలాసార్లు నేను వాక్యం చెప్తాను. కానీ నేను అనుకున్న వాళ్ళు వస్తారేమో అనుకున్నా, వాళ్ళు రాలేదని ఇలా ఎవరైనా చేరామనుకున్నా. కాబట్టి మీరు ఎవరైతే ఎంప్లాయీస్ ఇవ్వండి అడ్వాన్స్గా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళు మీరు వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని వాటికి మ్యాచ్ అయిన వాళ్ళు మీరని ఉన్నారని గ్రహించి అది నేను ఇంకా మ్యాచ్ అవ్వలేదే
నాతోటి విశ్వాసే కదా, నాతోటి ఉద్యోగి కదా, మరి ఆ వ్యక్తి వాక్యాన్ని అడ్వాన్స్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది, అలా కనపడలేకపోతున్నానే అని అదొక అవేర్నెస్ రావడానికి అవకాశం ఉండాలి. కాబట్టి అది గమనించి మీరు ఎవరైనా సరే ముందుకు వచ్చి 1, 2 నిద్రపోతారు, ఇద్దరు నిద్రపోతారు, లేకపోతే చారిని అనక రేపు లెగన కాబట్టి వీళ్ళు ఎవరైతే అడ్వాన్స్డ్గా ఉంటున్నారో అలాంటి వారి సాక్ష్యాలు కావాలి. దోస్ వారు యాక్టివేట్ అవుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, యాక్టివేట్ అవుతున్నారు. దేవునికి రక్షించబడిన తర్వాత ఉద్యోగం ఉండు, దేవుని కొరకు ఏమేమి గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఈ జోన్ని పోషించుకున్నావా, దేవుని రాజ్యాన్ని కూడా కడుతున్నావా, ఎలా కడుతున్నావు అనేటువంటి మీ మాదిరిగా ఒకసారి చెప్పితే మీరు వాళ్ళందరిగా తెలియజేస్తారు. లెసన్ పొందిన టీచర్ కంటే లెసన్ పొందిన స్టూడెంట్ అనేది చాలా వ్యక్తిగతంగా బాగుంటుంది. ఒకసారి మీరు గమనించండి. నేను చెప్పాను కదా, ఇక్కడ ప్రార్థన చేస్తాం కళల కోసమని. మీరు ఎంప్లాయీస్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ప్రదర్శించి ఇలా చేద్దాం అనుకుంటున్నానన్నా, అవును నాకు ఆలోచన ప్రార్థన చేద్దాం అన్నారు భార్య భర్తలు. చేస్తున్నాం, ఒక నెల కూడా ఉండేది. నేను ఒక వచ్చింది, అయ్యా రాజధాని దగ్గరలో ఇంత దూరంలో ఎవరో స్థలం కొన్నానయ్యా, ఆ స్థలం ఆ ఎకరం పంది ఇలా ఉపయోగించాలనుకున్నాను అంటే నాకే ఆశ్చర్యం చేసింది. అని నేను దూరంతో చెప్పలేదే, ఒక స్త్రీగా ఒక ఉద్యోగిగా ఉండి అంత స్థలానికి కొని దేవుని సేవకి ఇలా ఉపయోగించేటువంటి నాకు ఏ థాట్ వచ్చి మేము ఇద్దరు కలిసి ప్రార్థన చేసామో ఆ మనిషికి చెప్పండి థాట్ వచ్చింది. అబ్బా అని బాబా పిలిచి ఆ షేకండ్ ఇచ్చి మరి ఎలా మా అంతరంగంలోని ఆలోచన నీకెలా వచ్చింది? God's spirit is a jumping spirit. చెప్పండి, God's spirit is a jumping spirit. దేవుని మన ఆశ, సేవకుల మన ఆశ, వాక్యం యొక్క భాగము, ఈ మూడు కూడా నీ లైఫ్లో అవి క్రియగా ఎక్కడ జరగాలి? వాక్యంలో ఉంటుంది. నెలవేరుగా కొండలాగా ఉండాలని నాకు నా కొడుకు దుడ్డు మొక్కలాగా ఉండాలని ఉంటారా? ఎప్పుడు ఉంటారు? కొన్ని అన్నం ఉండాలా, కొన్ని అన్నం అంతా కడుపు నిండాలి, అప్పుడు నువ్వు ఎలా అనుకున్నావా? కాబట్టి గొప్ప కార్యం చేయవయ్యా చచ్చిపోతున్నప్పుడు. మీరే ఆత్మ రక్షించబడినటువంటి కొన్ని కోట్ల ఆత్మ ఉన్నాయి. నేను మీ చేతులు తిరగకపోయినా నేను దశమంతో దేవుని దొరుకుతుంటే పర్వాలేదు. ఇది మినిమం. అదేంటంటే మినిమం. మరి ఎవరండి ఇదంటే కాలేజ్ కంపెనీ అని కంపెనీ పెట్టాడు. 10వ మొదలుపెట్టాడంట. 10వ మొదలుపెట్టిన తర్వాత బిజినెస్ పెరిగిందంట. 10వ 20వ మొదలుపెట్టాడంట. ఇంకా పెరిగిందంట. 30వ మొదలుపెట్టాడంట. అరే ఇంకా పెరిగిందంట. 47 మొదలుపెట్టాడంట. చివరికి 10 నుంచి 90 ఇచ్చేసాడంట. అయినా పెరిగిపోతాడు. విన్నారా మీరు? With the minimum, are we reaching the necessities of the fellowship? Are we able to reach the minimum? సరే, నాకు చాలా మంది చెప్పడానికి చెప్పడం మంచిది కాదు, నన్నే గాడి అయిపోతాను మీ దగ్గర చెప్పేసి అభిషేకం చెప్పడం మానేశాను. చెప్పడం దేవుని ఆత్మచేత ఎవరికి వాళ్ళు నేను నడిపించే దానికన్నా యాక్టివేట్ అవ్వాలంటే దేవుని ఆత్మచేత మీరు వ్యక్తిగతంగా నడిపించబడినట్లు ఉన్న
ఉన్నారు ఇక్కడ చాలా మంది యాక్టివిటీ స్టెప్స్ వేసిన వాళ్ళు కనపడతారు, కొంతమంది కొద్దిమంది నూటికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ యొక్క ఛాయలు బట్టి కొంతవరకు ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం. దరిదాపు అందరూ కూడా అలాంటి త్యాగాన్ని రాగలిగితే వెతుక్కునే పని వాళ్ళు ఆగిపోయే పని పూర్తిగా ఉండకుండా అవడానికి అవకాశము ఉండదు. కాబట్టి మీరు యాక్టివేట్ చేసుకోండి. ఆత్మలో మీరు యాక్టివేట్ అయితే అప్పుడు అలాంటి కూడా అన్ని విషయాలు కూడా యాక్టివేట్ అవుతారు. ఆత్మలో యాక్టివేట్ అవ్వకుండా ఆత్మీయ విషయాలు యాక్టివేట్ అవ్వాలంటే మనసు ఒప్పుకుంటుందా, ఇష్టపడుతుందా, అంగీకరిస్తుందా, సంతోషిస్తుందా, తప్పు చేసాను వివరిస్తుందా? చెప్పండి. సరే, ప్రార్థన చేసుకున్నాం. గురించి ప్రార్థన చేస్తావా? మహోన్నతుల సర్వశక్తుడైన ప్రభువా, నాయన కృప ద్వారా మేము కృపను పొందుకొంచున్నామని గ్రహించుకొని, దేవా నీ కృప చొప్పునే మేము నీతిలో ఉన్నామని గ్రహించుకొని, ప్రభావ నీ వాక్యంలో మేము విధేయులు ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధుడా, చాలాసార్లు ఎన్నో విలువైన మాట్లాడుతున్నాం, కానీ ప్రభావ వాటికి రియాక్ట్ అయ్యే విషయంలో మేము చర్చగా మేము కనబడతాము. ప్రభావ దేవా, ఉత్తేజపరుస్తున్న మీ మాటలకు మేము రియాక్ట్ అవ్వడానికి మాకు సహాయం చేయమని ప్రతి నడిపించున్నాను. ప్రభావ శాస్త్రమైన మాటలు విని 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 ఆ భ్రష్ట మనసుకు మేము అప్పగించబడుతున్నట్లుగా మమ్మల్ని దయతో తప్పించమని పరిశుద్ధాత్మ కూడా సహాయం చేయండి. ప్రభావ మా చుట్టూ ఉన్న అవసరాల వరకు ప్రభావ మేము ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో ఆలోచించుకోవడానికి మాకు సహాయం చేయండి. మేమున్న స్థలాల్లో దేవా మేము చేయవలసినవి మేము చేయడానికి, మేము ప్రోత్సాహపరచబడటానికి, దేవా మేము ఒక యూనిట్గా తయారవడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, అందుకు కావాల్సినటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయాలి. మనుషుల ద్వారా యాక్టివేట్ అయితే మేము ఫెయిల్ అవుతాం. మీ ఆత్మ మాలోకి జరిగించి మమ్మల్ని మోటివేట్ చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మా అందరికీ మీరు సహాయం చేయాలి. విన్న మాటలకు మా హృదయాన్ని నీరు పెట్టి ఫలింపచేయాలి. లోతైనటువంటి అనుభవాల్లోకి మేము వెళ్ళటానికి, నిత్యత్వంలోకి మా పేర్లు పుట్టడానికి తెలుసు. అయా నిజమే ప్రభా, చేతులే తీర్థం కానీ దేవుడా ప్రభా మేము వదులు అన్న వాటిని ఇప్పుడే ఇక్కడే ఒక 4 రోజులు ఉండమంటే మేము ఉండగలిగే పరిస్థితుల్లో లేదు. మా భక్తి అంతా షోగానే కనబడుతున్నాం. ప్రభా, అటు స్థితి నుంచి మమ్మల్ని విడిపించి నిజమైనటువంటి భక్తి చేయడానికి మమ్మల్ని అందరినీ ప్రేరేపించుకొని క్రీస్తు వారి ప్రతినాడు వేడుకుంటున్నాం.